ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఈరోజు మనం ప్రత్యేకంగా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నుండి 16 నుండి 30 వచనాలు వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో నుండి మనం ధ్యానించుకోబోతుంటున్నాం. పరలోక రాజ్య వారసులం అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ మనం నేర్చుకుంటాం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ లోకయాత్రలో మేము కొనసాగుతూ ఉంటుండగా నాయనా, ఇది ఇప్పుడున్నటువంటి జీవితం ఏదైతే ఉందో తాత్కాలికమైనటువంటి జీవితం నాయన. అయితే శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. ఆ జీవితం కొరకే మేము సిద్ధపడటానికి ఈ భూమి మీద మేము నీ అందలి భయభక్తులు కలిగి జీవిస్తుంటున్నాం. మా కొరకు ప్రకటింపబడిన సువార్త, నీవు మా కొరకు శిలువ మరణం ద్వారా చేసిన కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపడే జీవితాన్ని మాకిచ్చినందుకే వందనాలు. ఇంకా ఎవరైనా సిద్ధపడకుండా ఉంటే ఈ దిన వాక్యము ద్వారా ఒక్కసారి నాయనా నీ తట్టు తిరిగి జీవితాలను మార్చుకొని పరలోక రాజ్య వారసులు కాగలగటానికి కావలసిన కృపను మీరు దయచేసి మీ నామాన్నే మహిమపరచుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 30 వచనాలలో ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా మంది ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితంతో ముగింపబడుతుంది అంతా అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనించినట్లయితే ఈ జీవితము ఏదైతే ఉందో ఇది తాత్కాలికమైనటువంటిది. అందుకే మోషే తన గ్రంథంలో లేకుంటే ఆయన రాసిన కీర్తనలో ఏమంటాడంటే, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అంటాడు. ఏదైనప్పటికీ ఒక దినాన మన జీవితం ముగింపబడుతుంది. ముగింపబడిన తర్వాతి జీవితం ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మన నిత్యత్వం. ఈ లోకంలో మనం జీవించేదే దాని కొరకన్నమాట. కాబట్టి ఆ నిత్యత్వంలోనికి, ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణము ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించి మనం ఆ రాజ్య వారసులు కాగలగటానికి మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మన శిక్ష భరించి మనకు విడుదల కలుగజేశాడు. అయితే యేసు ప్రభు వారు ఉన్న కాలంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అంటున్నాడు. నిత్య జీవము అంటే ఈ జీవితము తాత్కాలికమైందని ఆ యవనస్తుడికి తెలుసు. అందుకే ఏమంటున్నాడంటే, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవనస్తుడు ఎవరు అంటే ఒక సంపన్న స్థితిలో ఉన్నటువంటి ధనవంతుడు. చాలా మతపరమైనటువంటి ఆచారాలను పాటించేటువంటి వారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని లేకుంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని గట్టిగా పాటించేవాడు, అంటే ఖచ్చితంగా పాటించేవాడు. సో అలాంటి వ్యక్తి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదన్నమాట. 17వ వచనంలో ప్రభువారు ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడిగాడు. అందుకు 18వ వచనంలో చూస్తే, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తే నిర్గమకాండము 20వ అధ్యాయంలో ప్రభు వారిచ్చిన ఆజ్ఞలను సూచిస్తున్నాయి. అయితే యవనస్తునితో ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చెప్పినప్పుడు మరొక మాట కూడా అంటున్నాడు 19వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పెను. అందుకు ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి జవాబు ఎంత
చక్కగా ఉందంటే, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవయ్యమని ఆయనను అడిగాను. చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను కదా, నేను అన్ని పాటిస్తూనే ఉన్నాను కదా, నాకేం కొదవ, ఖచ్చితంగా నేను మంచివాడినే. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత మంచివాడు అయినప్పటికీ, ఎంత పనికొచ్చే వ్యక్తి అయినప్పటికీ, ఎంత సమర్పించుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఇక్కడ ఆ యవనస్తుడితో మాట్లాడుతున్న ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకే 21వ వచనంలో అందుకు యేసు ప్రభువారు ఈ విధంగా అంటున్నారు, నీవు పరిపూర్ణుడవగుటకు కొరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలి అంటే, ఏమండి అన్నీ వదిలేస్తే మేము ఎలా బతకాలి? బీదలకు ఇచ్చేస్తే మా పిల్లల బ్రతుకులు ఏం కావాలి? వారి భవిష్యత్తు ఏం కావాలి? వారి గురించి మేమేం ఉంచుకోవద్దా అనేటువంటి మాటలు తరచుగా మాట్లాడుతుంటారు. వదిలేసుకొని రమ్మంటున్నాడు, ఏమిటి అనేటువంటి విషయం కూడా ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశంలో ఏమిటి అనంటే, దేవుని యొక్క రాజ్యంలో లేకుంటే ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి నీకు అడ్డుగా ఏది ఉన్నప్పటికీ దాన్ని తొలగించుకొని ప్రభు వారికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి అనుభవంలో ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. అలాగని చెప్పి అన్ని వదిలేసుకోమని, అన్ని వదిలేసి ఏం లేనివారుగా మార్చబడాలి అనేది అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి లేకుంటే అడ్డుగా ఉండే ఏదైనప్పటికీ దాన్ని ప్రక్కకు పెట్టాలి. అయితే 22వ వచనంలో చూస్తే, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా, నీ ఆస్తి ఎంత ఉన్నా, నీవు ప్రపంచంలోనే కుబేరుడు అయినప్పటికీ పర్వాలేదు, కానీ నీ ఆస్తి దేవుని రాజ్యంలోనికి చేర్చలేదు. దేవుని రాజ్యం కొరకు నీ ఆస్తిని ఖర్చు పెట్టుకుంటే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావేమో, కానీ నీ ఆస్తిని బట్టి నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అనేది అది కల్లుని మాట. నీ ఆస్తిని బట్టి, నా ఆస్తిని బట్టి కాదు. అందుకే ఇక్కడ ఆ యవనస్తుడైనటువంటి ఆ ధనవంతుడు మిగుల ఆస్తి గలవాడు. ప్రభువా, ఏం పర్వాలేదు నాయన, నువ్వు వదిలేయమంటున్నావు కదా, వదిలేస్తాను పట్టు, వదిలేసిన తర్వాత నేను వెంబడిస్తాను ప్రభువా అని అంటే గనుక, వదిలేసినంత మాత్రాన దేవుడు తనను పస్తులు పెడతాడని, దానికి ఏం లేకుండా ఉంటుందనేది కాదు. 23వ వచనం నుంచి మనం 26వ వచనంలోకి వచ్చేసరికి యేసు తన శిష్యులను చూసి ఈ విధంగా అంటున్నాడు. 23వ వచనంలో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట మాట్లాడితే మరి ధనం లేకుండా ఉండాలా, పేద స్థితిలో ఉండాలా, లేకుంటే మనకు ధనంతోని పని లేదా, మన కష్టార్జితం కదా, మనం ధనం లేకుండా ఎలాగుంటాం, అందరం లేని వారంగా ఉండాలా అనేది ఆలోచన తరచుగా వస్తూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. అది ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తే గనక, ఈ ధనము దేవుని దగ్గరికి రావడానికి అడ్డుగా ఉండటానికి వీల్లేదు అని అంటున్నాడు. అంటే సంపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. తర్వాత ఉదాహరణ కూడా ఇస్తున్నాడు 24వ వచనంలో, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటున్నాడు అని, సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభము అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ధనవంతుడు, టాప్ ధనవంతుడు ఎవరంటే ఆదాము గురించే మాట్లాడుకోవచ్చు. సృష్టి యావత్తు సృష్టించి ఆదాము చేతుల్లోకి అప్పచెప్పాడు. ఇది ఏలుమని చెప్పాడు. ఏలికగా ఉండటానికి ఆదాము నిర్ణయించాడు. ఆయనే ధనవంతుడు. ఆ తర్వాత నోవాహు కాలంకి వచ్చేస్తే ఓడ నిర్మించగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తిగా నోవాహు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత అబ్రహాము జీవితాన్ని చూస్తే 4 దిశలు నువ్వు ఎటు వెళ్ళినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు గురించి, అలా యోసేపు గురించి, అలా ఒక్కొక్కరిని గురించి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళు పరలోక రాజ్యం చేరరా? అది కానే కాదు.
ధనము దేవుని వెంబడించటానికి అడ్డుగా ఉండడము ఎప్పుడైతే వస్తుందో అదే ప్రమాదం అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ప్రభువు మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అంటున్నాడు. దేవునికి సాధ్యమైన పని. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ధనవంతుడైనప్పటికీ, లేకపోతే అనేక మంది ధనవంతులు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు ప్రవేశించరు అనేది కాదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. వారి యొక్క ధనము అనేకమైనటువంటి రీతిలో దేవుని పరిచర్య కొరకు వాడుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కానీ ధనవంతుల అవసరం. అందుకే యోబు గ్రంథంలో మనం గమనిస్తే ఆయన తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అనంటే ఈరోజు అలాంటి గొప్పవారు ఉన్న కారణం చేతనే దేవుని యొక్క పనికి సహాయకరంగా ఉంటుంది. అలాంటి గొప్పవారు త్యాగం చేసుకొని వచ్చారు కనుకనే దేవుడు ఆ విధంగా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది ఏమిటనంటే 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులలో ఒకడైనటువంటి పేతురు అన్నిటికీ ఒక స్పోక్స్ మ్యాన్గా ఉంటాడు. ఆయన ప్రభు వారు ఏది చెప్పినప్పటికీ వెంటనే ఏదైనా ప్రశ్న అడగాలి అంటే పేతురు గారు తొందరపడి అడుగుతూనే ఉంటాడు. పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా మత్తయి సువార్త 19:27లో పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న ఒక దైవ సేవకుని అడిగితే ఖచ్చితంగా జవాబు చెప్తాడు. అన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించినటువంటి వారికి ఒక మాటలో చెప్తున్నాను, ఏ కొదువ లేదు, ఏమి తక్కువ చేయడు ఆయన. అయితే ఇక్కడ పేతురు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభువు ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, బిడ్డా నువ్వు వదిలేసావని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి ఎన్నో రెట్లు నేను నీకు ఇవ్వబోతున్నా. దేన్నైతే వదులుకున్నావో దాన్ని నువ్వు అనుభవించినావో లేదో తెలియదు కానీ నువ్వు నా కొరకు వదిలేసిన కారణం చేత నీకు అన్నీ నేను సమకూరుస్తూ ఉన్నా. దైవ సేవకుల్ని కొంతమందిని అడిగితే వారి యొక్క చిన్న ఆరంభం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చారు. వారిని అడిగితే ఏం చెప్తారో తెలుసా? దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు, దేవుడు మాకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, ఇంతమందికి మేము సువార్త ప్రకటించగలిగాం, వారందరూ రక్షింపబడ్డారు, దేవుని రాజ్య వారసులయ్యారు, ఏం కావాలండి మాకు అని అంటారు. మీరే మా పిల్లలు అని విశ్వాసులను చూపించి మాట్లాడుతుంటారు. అందుకు పేతురుకు మంచి జవాబు ప్రభువు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ అంటే పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతురు అని అంటున్నాడు. అందుకే తిమోతికి పౌలు రాస్తూ ఏమంటాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం ఏదైతే మనం కోల్పోతున్నాం అనుకుంటున్నామో దానికి ఎన్నో రెట్లు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 29వ వచనంలోకి వచ్చేసరికి, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు మనం విడిచిపెట్టిన దాన్ని మనము నష్టంగా తలంచకూడదు. ఆయన మనం విడిచిపెట్టింది కొంచెమే, ఆయన ఇచ్చేది ఏదైతే ఉందో నిత్య రాజ్యంలో మనల్ని వారసులుగా తయారు చేస్తున్నాడు. ఈ రాజ్యం తాత్కాలికమైనది, ఈ దేశము తాత్కాలికమైంది, ఈ జీవితం తాత్కాలికమైంది. కానీ నిత్యత్వంలో మనం పొందబోయే ఆ ఆధిక్యత ముందు ఇవన్నీ విడిచిపెట్టడం అనేది అది ఎన్నదగినది కాదు. అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు వదిలేసావు అనుకుంటున్నావు కదా, నువ్వు సింహాసనం మీద నువ్వు కూర్చోబోతున్నావు, నువ్వు తీర్పు తీర్చబోతున్నావు, నీకు గొప్ప బాధ్యతని ఇస్తున్నాను, ఆధిక్యతని ఇస్తున్నాను. అంతేకాదు నువ్వు వదిలేసుకున్నావు అనుకుంటున్నావు కదా, వదిలేసిన దానికి 100 రెట్లు నేను నీకు ఇస్తూ ఉన్నాను బిడ్డ. ఈరోజు చాలా మంది తెలియని వారు అనుకుంటారు, వారు అన్నీ వదిలేసిపోయారు, వారికి ఏముంది, వారి దగ్గర ఏమి లేదు అని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సేవకుడిగా ఈ లోకంలో ఏమి లేనివాడిగా ఉండొచ్చునేమో, ఏమి లేనటువంటి పరిస్థితే ఉండొచ్చునేమో,
కానీ అనేక మంది ఆ సేవకుని ద్వారా నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తే అదే గొప్పతనంగా పరిగణించగలుగుతాం. దైవజనులు ఎంతో మంది వారు ఉండటానికి సొంత నివాసం కూడా ఉండదు, కానీ వారు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్, అనేక మంది సేవకులను తయారు చేశారు, తర్పీదునిచ్చారు. వేల సంఘాలకు వారు మాదిరిగా ఉండిపోయారు, వేల సంఘాలను స్థాపించారు. కానీ వారి పేరు మీద అంటూ ఏమి లేకపోవచ్చునేమో కానీ దేవుని యొక్క రాజ్యంలో వారికి ఉన్నటువంటి ఆధిక్యత, ఈ భూమి మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఇంత అంత కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో శాశ్వతమైనది ఏమీ లేదు, కానీ ఆ శాశ్వత రాజ్యం కొరకు మనం ఏదైతే వదులుకుంటామో అది మనకి ఆధిక్యతనిస్తుంది, అది మనకు దీవెననిస్తుంది. మనం కష్టపడింది కాదు, మనం చేసింది ఏం లేదు. ఆయనే మన కొరకు ఆ పరలోక రాజ్య వారసత్వం పొందుకోవటానికి అంత త్యాగం చేసి ప్రాణం పెడితే మనం చేసే త్యాగం ఏ పాటిది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక సేవకుని పోషించటానికి మీలాంటి వారు ఉన్నారు. ధనవంతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతులైనటువంటి వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు పరిచర్యకు సహకారులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మును బట్టి జరుగుతున్న ఈ పరిచర్య ఇప్పుడు మీకు తెలియకపోవచ్చునేమో కానీ ఒక దినాన మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అనేకులకు దీవెనకరంగా ఉండే కృపను దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నైనా మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి. నా కొరకు మా కొరకు చేసిన కార్యాలను బట్టి నీకే స్తోత్రము నాయనా. నైనా ఏ ఒక్కరు కూడా విడువబడకూడదు ప్రభువా. నైనా ప్రతి గ్రామం, ప్రతి మారుమూల గ్రామం నిన్నెరగని ప్రజలంటూ ఎవరు ఉండకూడదు ప్రభువా. అలాంటి గొప్ప ధన్యత మీరు దయచేసి విశ్వవాణిని మీరు ఏర్పాటు చేసుకొని మారుమూల గ్రామాల్లో మాకిచ్చిన గొప్ప సేవా పరిచర్యకై నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.